అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి. అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నటువంటి శంకర్ గౌడ్ రాత్రి 3-4 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. శంకర్ గౌడ్ చనిపోయిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సోయొచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగొచ్చిండు. ఈరోజు ఆర్టీసీ కార్మికులతోటి సెక్రటేరియట్లో ఒక మీటింగ్ ఉందట. సెక్రటేరియట్లో ఆర్టీసీ కార్మికులతోటి, ఆర్టీసీ సంఘాలతోటి, యూనియన్లతోటి ఈరోజు సెక్రటేరియట్లో మీటింగ్ పెట్టి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటారట. ఆ డిమాండ్లను ఎట్లా పరిష్కారం చేయాలి, ఏం కథ అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తారట. పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు, ఒక నెల రోజులు టైం ఇవ్వండి, మీ సమస్యలన్నిటికీ పరిష్కారం తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి పొన్నం ప్రభాకర్ చెప్తున్న మాట. మరి ఈ మాట ఆర్టీసీ కార్మికులు 2 రోజుల నుండి సమ్మె చేస్తున్నప్పుడు చెప్పాలి కదా. అప్పుడు పొన్నం ప్రభాకర్ చెప్పలే. ఇప్పుడు ఎవరైతే పెట్రోల్ పోసుకోనో లేకపోతే ఆత్మహత్య యత్నం చేసుకుంటున్నప్పుడు పొన్నం ప్రభాకర్కి సోయి వచ్చి అప్పుడు పొన్నం ప్రభాకర్ మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. పొన్నం ప్రభాకర్ ఏం చెప్పిండు, మీడియా ముందుకు వచ్చి ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏమని వీడియో పెట్టుకున్నాడు, ఆయన మాట్లాడిన మాటలేంది, ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనకాల బీఆర్ఎస్ పార్టీ లీడర్ల హస్తం ఉన్నది, బీఆర్ఎస్ వాళ్ళే కావాలని రెచ్చగొట్టి ఏపిస్తున్నారు అని చెప్పి పొన్నం ప్రభాకర్ చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఎవరికైనా బాధ వచ్చిందనుకో, కష్టం వచ్చిందనుకో, బయటకు వచ్చి స్వేచ్ఛగా వాళ్ళు ధర్నా చేస్తారు, లేకపోతే వాళ్ళ బాధను రాష్ట్ర ప్రభుత్వానికి తెలుపుకుంటారు. అట్లా అని చెప్పి మనిషికి బాధ వచ్చుడుతో బయటకు వచ్చిందంటే వేరే లీడర్ ఉంటేనే బయటకు వస్తారా, లేకపోతే బయటికి రారా? ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు 2-3 రోజుల నుండి సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సమ్మె చేస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రైవేటు డ్రైవర్లను, ప్రైవేటు కండక్టర్లను పట్టుకొచ్చిండు. ఆ ప్రైవేటు డ్రైవర్లను పట్టుకొస్తే ఆ డ్రైవర్లు ఎక్కడ పడితే అక్కడ మొత్తం యాక్సిడెంట్ చేస్తారు, గుద్దుతారు. ఈ ప్రైవేటు డ్రైవర్లు ఒక స్కానర్ పెట్టి ఆ స్కానర్లో డబ్బులు కొట్టించుకుంటున్నారు. ఆఖరికి పురుషులకు, మహిళలకు అందరికీ ఫ్రీ అట. ఇప్పుడు 2 రోజుల నుండి బస్సు ఫ్రీ, టికెట్లు తీసుకునే పరిస్థితి లేదు. కారణం ఏంది, ఆ రోజు కేసీఆర్ ఏదైతే పని చేసిండో రేవంత్ రెడ్డి కూడా గదే పని చేస్తున్నారు, డిఫరెన్షియేషన్ ఏం లేదు. ఇప్పుడు శంకర్ గౌడ్ ఆయన చనిపోవడానికి గల కారణం ఏంది, నర్సంపేట బస్టాండ్లో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ తన ఒంటి పైన పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. కారణం ఏంది, అట్లీస్ట్ నాలాంటి వాళ్ళు ప్రాణం కోల్పోతే అయినా, నాలాంటి వాళ్ళు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటే అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సోయి వస్తుందేమో, బుద్ధి వస్తుందేమో, ఈ ప్రభుత్వానికి చలనం వస్తుందేమో, మా కష్టాలను, బాధలను ఇప్పటికన్నా పట్టించుకుంటారేమో అనేటటువంటి ఆలోచనతోటి ఈరోజు శంకర్ గౌడ్ తన ప్రాణం కోల్పోయిన పరిస్థితి. ఇప్పుడు శంకర్ గౌడ్ ఎప్పుడైతే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడో అప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆర్పిండ్రు. ఆ మంటలు కొంత ఆర్పేటటువంటి కార్యక్రమం చేస్తే శంకర్ గౌడ్ అప్పటికే 70-80% కాలిపోయిండు. ఆయన అంబులెన్స్లో తీసుకొచ్చిరు. నర్సంపేట బస్టాండ్ నుండి శంకర్ గౌడ్ని అపోలో దవాఖానకి అంబులెన్స్లో పట్టుకొచ్చిరు. అంబులెన్స్లో పట్టుకొస్తున్నటువంటి నేపథ్యంలోనే శంకర్ గౌడ్ మాట్లాడతలేడట, ఆయన రెస్పాన్స్ ఇస్తలేడు. అప్పుడు తనకు సిపిఆర్ చేసిరు, హార్ట్ పైన ప్రెస్ చేసి సిపిఆర్ చేసిరు. అప్పుడు అట్లీస్ట్ కళ్ళు తెరిచిండట. అక్కడి నుండి అపోలో దవాఖానకు తీసుకొచ్చిన తర్వాత రెస్పాన్స్ ఇస్తలేదు బాడీ. అప్పటికి శంకర్ గౌడ్కి ఆక్సిజన్ పెట్టిరు, ఐసీయూలో పెట్టిన తర్వాత కొంత రెస్పాన్స్ అయ్యారు. ఆ తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చిండు. నిన్న సాయంత్రం పొన్నం ప్రభాకర్ పోయి వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసి, కుటుంబ సభ్యులను పరామర్శించి శంకర్ గౌడ్ని చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి ఏమంటున్నాడు పొన్నం ప్రభాకర్, ఆయన చనిపోయిండు అని చెప్పి బయట రకరకాలుగా మాట్లాడుతున్నారు, మీడియాలో వస్తున్నాయి. ఆయన ఇంకా చనిపోలేదు, ఆయన బతికే ఉన్నాడు, ఆయన బ్రతికుండాలని నేను కోరుకుంటున్నా అని చెప్పి పొన్నం ప్రభాకర్ బయటకు వచ్చి డైలాగులు కొట్టి ఆయన కారెక్కి బుర్రుమనిపోయిండు. అంటే ఏంది మీ కన్సర్న్ ఏంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటున్నది అంటే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సోయి రాదా? ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ ఏం చేసిండు, ఆర్టీసీ కార్మికులు వాళ్ళ డిమాండ్ను నెరవేర్చాలని చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేసిన టైంలో ఆర్టీసీ కార్మికులు ధర్నాలు విరమించుకోకపోతే మేము ఊరుకోమని కేసీఆర్ ఆ రోజు ప్రైవేట్ డ్రైవర్లను పెట్టిండు, ప్రైవేట్ కండక్టర్లను పెట్టిండు. నేనే ప్రత్యేక సాక్షి. ఒక్కొక్క కండక్టరు రోజుకి 20,000-30,000 రూపాయలు ఇంటికి తీసుకుపోయేటోళ్ళు. అప్పుడు టికెటా పాడా, పైసలు తీసుకున్నాడు, జేబులో పెట్టుకుని ఇంటికి పోవుడు. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను పెడితే ఈరోజు రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడు. ఏదో స్కానర్లు పెడుతున్నారు, స్కానర్లకు పైసలు కొట్టించుకుంటున్నారు. ఓ టికెట్ లేదో పాలు లేదు.
ఆఖరికి పురుషులకు కూడా బస్సులో ఫ్రీ అట. ఏంది ఇది? ఆ ప్రైవేట్ డ్రైవర్లను పెడితే వాడు ఏడ పడితే ఆడు గుద్దుతున్నాడు, ఎవరిని పడితే వాళ్ళని గుద్ది వాడెత్తున్నాడు. అంటే ట్రాక్టర్ నడిపేటోనికి బస్సు ఇస్తే పరిస్థితి ఏంది? కారు నడిపేటోనికి బస్సు ఇస్తే డైరెక్ట్ పరిస్థితి ఏంది? వాడు లైసెన్స్ చూస్తారు, కాసం బస్ డ్రైవర్ అదేంది బస్కి సంబంధించి తాళం ఇస్తారు. అట్లా కాదు కదా. సో శంకర్ గౌడ్కి సంబంధించిన మృతదేహాన్ని వాళ్ళ ఇంటికి తీసుకుపోయినారు. శంకర్ గౌడ్కి సంబంధించిన మృతదేహాన్ని. సో వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు హంగామా వాతావరణం కనబడుతున్నది. సో ఆ కుటుంబ సభ్యులు ఆర్టీసీ కార్మికులు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే క్లియర్గా శంకర్ గౌడ్ ఎట్లయినా చనిపోయిండు, ఆయన మృతదేహాన్ని ఒక్కసారైనా ఆ డిపో దగ్గరికి తీసుకుపోతాం. ఎందుకంటే తన ఆత్మ మొత్తం డిపో దగ్గరనే తిరుగుతుంది, తన ఆత్మ మొత్తం బస్ స్టాండ్ దగ్గరనే తిరుగుతుంది. ఆయన ఆత్మ శాంతి కావాలంటే డిపో దగ్గరికి ఆయన శరీరాన్ని తీసుకుపోవాలి, తీసుకొచ్చి ఆ తర్వాత కార్యక్రమం చేయాలని చెప్పి ఆ ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. పోలీసులు మాత్రం ఎక్కడ కూడా అలో చేస్తలేరు. ఆఖరికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు, బీజేపీ పార్టీ లీడర్లను అరెస్ట్ చేశారు. ఎంత విచిత్రం అంటే నిన్న అర్ధరాత్రి 2-3 గంటల దాకా అపోలో దవాఖాన దగ్గర పెద్ద హంగామా వాతావరణం జరిగింది. కల్వకుంట్ల కవిత గారు పోయినారు, ఆమెను ఎక్కడ కూడా శంకర్ గౌడ్కి సంబంధించిన దగ్గరికి పంపించలే. తర్వాత బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పోతే వాళ్ళని పంపించలే. పొన్నం ప్రభాకర్ పోయి చూసి వచ్చిన ఆయనతో ఇంటికాడ కూస్తున్నాడు. ఇలా పొన్నం ప్రభాకర్ సెక్రటేరియట్లో ఆర్టీసీకి సంబంధించిన కార్మికులతో మీటింగ్ పెడుతున్నాడు. ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లైనా కండక్టర్లైనా ఆర్టీసీ కార్మికులైనా బయటకు వచ్చి సమ్మె చేయడానికి గల కారణం ఏంది? ఆర్టీసీ బస్సులు స్ట్రైక్ చేయడానికి గల కారణం ఏంది? ఈ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పినారు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు. ఆర్టీసీ డ్రైవర్లకు ప్రత్యేకంగా మేము ఈ రూల్స్ పట్టుకొస్తాం, రెగ్యులేషన్స్ పట్టుకొస్తాం, ఇవన్నీ చేస్తాం అని చెప్పి వాళ్ళే మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలనన్నా నెరవేర్చాలి కదా. ప్రభుత్వమే ఇచ్చిరు హామీలు, ఆ హామీలన్నా ఎట్లీస్ట్ నెరవేర్చాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి ఉంటుంది కదా. ఆ హామీలు పక్కన పెట్టిండు. ఆర్టీసీ డ్రైవర్లు 32 డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లను రేవంత్ రెడ్డి పక్కన పెట్టి అసలు ఆర్టీసీ కార్మికులను పట్టించుకునే పరిస్థితే లేదు. ఆఖరికి చూసిరు పిఆర్సీలు లేవు, అది లేదు, ఏది లేదు. ఇక అంత పక్కన పెట్టేసిండు రేవంత్ రెడ్డి, ఇష్టానుసారంగా వివరించింది అంతే. ఆఖరికి ఆర్టీసీ కార్మికులకు కోపం వచ్చి బయటకు వచ్చి సమ్మె చేస్తే మీరు చేసుకుంటే చేసుకోండి, సమ్మె నాకేం అవసరం, మీ ప్లేస్లో ప్రైవేట్ వాళ్ళని పట్టుకొస్తా అని చెప్పి ప్రైవేట్ వాళ్ళ చేతిలో బస్సులు పెట్టిండు. ఎవడు పడితే ఆడు గుద్దుతా ఉన్నాడు బస్సులు. దేన్ని పడితే దాన్ని లారీని గుద్దుతురు, బస్సును గుద్దుతురు, పోల్లను గుద్దుతురు, రోడ్ని గుద్దుతురు, డివైడర్ని గుద్దుతురు. ఇష్టం. ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే తప్ప ఈ ప్రభుత్వానికి సోయి రాదా, బుద్ధి రాదా ప్రభుత్వానికి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టోలోనే కదా, ఈ ప్రభుత్వమే కదా చాలా క్లియర్గా చెప్పినారు ఆర్టీసీకి సంబంధించిన కార్మికులకు ప్రత్యేకమైనటువంటి అంశాలు తీసుకొస్తామని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పినారు కదా, మేనిఫెస్టోలో పెట్టినారు కదా. ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు మీకు ఓట్లేసి గెలిపించినారు కదా, మరేం సోయలేదా? మరి ఎందుకు చేస్తలేరు పనులు? వాళ్ళు మన గొంతమ్మ కోరికలు అడుగుతున్నారా? కొత్త కోరికలు అవన్నీ ఉన్నాయే కదా నెరవేర్చమని ఆర్టీసీ కార్మికులు చెప్పేది. మరి ఎందుకు సోయరాదు ప్రభుత్వానికి? పాపం ఈరోజు ఆయన ప్రాణం కోల్పోయిండు. ఈరోజు చాలా క్లియర్గా చెప్తున్న ఆర్టీసీ కార్మికులు చెప్తున్న మాట ఏంది? మేము సెక్రటేరియట్ పోతాం, మేము పోయి సెక్రటేరియట్లో మాతో ఎవరు మాట్లాడినా, మినిస్టర్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా మేము ఖచ్చితంగా వాళ్ళకి చెప్తాం, మా శంకర్ గౌడ్ చనిపోయిండు, వాళ్ళ కుటుంబ సభ్యులకు మీరు ఏం చేస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులను మీరు ఏం చేస్తారో చెప్పిన తర్వాతనే మేము సమ్మె విరమించుకోవడమో ఇంకోటో చేస్తాం, లేకపోతే సమ్మె విరమించుకునే పరిస్థితే లేదని చెప్పి ఆర్టీసీ కార్మికులు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఇంకో ఘటన జరిగింది జయశంకర్ భూపాలపల్లిలో. ఒక ఆర్టీసీ కార్మికుడు, ఒక ఆర్టీసీ ఎంప్లాయీ, ఆయన పురుగుల మందు తాగిండు, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎందుకు అంటే మా బాధలను పట్టించుకుంటలేదు ప్రభుత్వం, మా కష్టాలు పట్టించుకుంటలేదు. అరే మాకు టీఎల్ లేవు, డిఎల్ లేవు, మాకు బెనిఫిట్స్ లేవు, ఆ జీతం ఎప్పుడు పడుతుందో తెలియదు, గొడ్డు చాకరీ చేస్తున్నాం, పొద్దుగాల లేస్తే బస్సు తోలుడు సాయంత్రం వరకు విపరీతంగా ఇబ్బంది పడుతున్నాం. ఇంకా వీళ్ళకు టార్గెట్లు, ఈ బస్సుకు ₹1,00,000 రావాలి, ఈ బస్సుకి 50,000 రావాలి, టార్గెట్స్ ఉంటాయి, ఇంతమంది ఎక్కాలి, ఇన్ని ట్రిప్పులు కొట్టాలి, టార్గెట్లు ఉంటాయి వీళ్ళకి. మళ్ళా అన్నీ చేస్తారు బరాబర్, కానీ వీళ్ళకు రావాల్సినటువంటి వేతనాలు, రావాల్సినటువంటి బెనిఫిట్స్ మాత్రం రేవంత్ రెడ్డి ఇస్తలేడు. ఆర్టీసీ కార్మికులకు భద్రత కూడా అంత లేదు. మరి ఇబ్బంది పడతారు కదా ఎవరన్నా. ఇలా బస్సులు బంద్ చేస్తే ప్రైవేట్ వాళ్ళని పెట్టి నడిపిస్తున్నారు రేవంత్ అన్న. ఇంత కథ చూడు రేవంత్ అన్నది.
ఎంత ధైర్యం ఉండాలి ఒక వ్యక్తికి? మీరు ఏమన్నా చేసుకోండి అన్నట్ట. అట్లీస్ట్ శంకర్ గౌడ్ చనిపోయిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి నేను బాధపడుతున్నా, నాకు బాధ అనిపిస్తున్నది, కరెక్ట్ కాదని చెప్పి రేవంత్ రెడ్డి ఒక్క మాటన మాట్లాడాలి కదా, అట్లీస్ట్ రెస్పాన్స్ ఇవ్వాలి కదా ఒక ముఖ్యమంత్రి. ఎడపోయినావు సార్? 70 సార్లు ఢిల్లీకి పోయినావు, ఎవడబ్బా సొమ్ము, ఎట్లా పోతున్నావు ఢిల్లీకి? తెలంగాణ ప్రజలు పిట్టల్లాగా రాలిపోతుంటే కనబడతలేదా? ఆంధ్రాకి వెళ్ళి వచ్చినవా, తెలంగాణలోనే ఉన్నావా? తెలంగాణ ప్రజలు చనిపోతురు సార్, ఏడురు మీరంతా. ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ఎమ్మెల్సీ ఒక్కడు మాట్లాడాడు, ఒక్కడు రెస్పాన్స్ కాడు, ఒక్కడు ఆర్టీసీ డ్రైవర్ వాళ్ళ ఇంటికి పోరు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చెప్పిండు కదా, ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనకాల బీఆర్ఎస్ ఉన్నని. అంటే శంకర్ గౌడ్ చనిపోవడానికి కారణం కూడా బీఆర్ఎస్. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిరా పెట్రోల్ పోసుకుని చచ్చిపోమని? చెప్పాలి మరి, పొన్నం ప్రభాకర్ చెప్పాలి. ఎవరు కారణం ఏంది? రాష్ట్ర ప్రభుత్వమే కారణం కదా శంకర్ గౌడ్ చనిపోవడానికి. ఆయనకు ఆలోచన ఎట్లా వచ్చింది పెట్రోల్ పోసుకోవాలనే ఆలోచన? నాలాంటి వాళ్ళు పెట్రోల్ పోసుకుని తగలబడితే తప్ప ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదు, నా ఒక్కడి వల్ల వేల మందికి, వందల మందికి న్యాయం జరుగుతుందనే ఆలోచనతోటే కదా ఆయన పనిచేసింది. మరి ఒక్కడు మాట్లాడేంది, ఒక్కడు రెస్పాన్స్ కాడేంది? నేనైతే ఒకటే చెప్తా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా చనిపోవడం అనేది పరిష్కారం కాదు. ఇప్పుడు బాధలు కష్టాల్లో వస్తే చనిపోతాం అనుకుంటే రోజుకు 100 మంది చచ్చిపోతారు, రోజుకు 1,00,000 మంది చచ్చిపోతారు. ఎందుకంటే ప్రతిరోజు 1,00,000 మందికి బాధ ఉంటుంది, ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది. 1,00,000 మందిగా సమాజంలో అందరికి బాధ ఉంటుంది. మనకు బాధ ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు బయటకు వచ్చి స్వేచ్ఛగా మన బాధని, కష్టాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మీకు సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యని బయటకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది, నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ చావులే పరిష్కారం కాదు అంట. నేను ఆర్టీసీ కార్మికులకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీ ప్రాణాలను కోల్పోకండి. చనిపోతే ఏం రాదు, గట్టిగా పోరాటం చేద్దాం. పోరాటం చేస్తే ఒక్కొక్కనికి చెమటలు రావాలి, ఒక్కొక్కడు నెత్తి మీద చేయి పెట్టుకోవాలి, గట్ల పోరాటం చేయాలి మనమంతా. ఈ తెలంగాణలో ఇంకా పోరాటం ఉవ్వెత్తున పైకి లేవాల్సిన అవసరం ఉన్నది. కానీ చనిపోవద్దు. చావు పరిష్కారం కానే కాదు. ఇప్పుడు శంకర్ గౌడ్ చనిపోయిండు, చనిపోతే మనం తీసుకొచ్చిండా? ఏం లేదు కదా. ఆయన చనిపోవడం ద్వారా రేవంత్ రెడ్డికి భయం పుట్టుకుంటుంది. రేవంత్ రెడ్డి దిగొస్తాడు, దిగొచ్చి అరే పాపం చనిపోయిండు, ఇట్లనే చనిపోతున్నారు, ఇబ్బంది అవుతుంది ప్రభుత్వానికి కూడా, ఈ ప్రాణాలు కోల్పోతే అని చెప్పి ఇప్పుడు దిగొచ్చి ఏమైనా పని చేస్తాడు. కానీ అట్లా చనిపోవడం కరెక్ట్ కాదు, పోరాటం చేయాలి. మహా అంటే ఇంకో 10 రోజులు ఎక్స్ట్రా పడుతుంది రేవంత్ రెడ్డి దిగి రావడానికి. అంతే తప్ప నేను చస్తేనే రేవంత్ రెడ్డి దిగొస్తాడు, నేను చస్తేనే పరిష్కారం దొరుకుతుంది అనడం కరెక్ట్ కాదు. ప్రాణం కోల్పోతే మళ్ళీ రాదు. ఒకేసారి పుడతాం, ఒకేసారి చస్తాం. నువ్వు పుట్టినప్పుడు ఏం సాధించినావు, నువ్వు చచ్చేటప్పుడు ఏం తీసుకోపోతున్నావు అనేదే మనకు కావాల్సింది. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రాణాలు కోల్పోకండి. సో ఇప్పుడు శంకర్ గౌడ్కి సంబంధించిన కార్యక్రమం మరి 12-1 గంటల వరకు జరిగేటటువంటి అవకాశం ఉన్నది. సో వరంగల్లో రచ్చ వాతావరణం కంటిన్యూ అవుతున్నది, కొనసాగుతున్నది. సో వారి నర్సంపేటలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. శంకర్ గౌడ్కి సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు ఆర్టీసీ కార్మికులు రచ్చ వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి రెస్పాన్స్ కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు తెలంగాణకు ముఖ్యమంత్రి, మీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని కారణాలకు రేవంత్ రెడ్డి కారణమవుతాడు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని అంశాలకు రేవంత్ రెడ్డి కారణమవుతాడు. కాబట్టి రేవంత్ అన్నకు రిక్వెస్ట్ చేస్తున్నా, మన తెలంగాణలో మనం సాధించుకున్న తెలంగాణ 1200 మంది బలిదానాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కాబట్టి ఇంకా బలిదానాలు అవసరం లేదు, సమస్యలకు పరిష్కారం తీసుకురండి. ఒకవేళ లేట్ అయితే, ఆర్టీసీ కార్మికులు అడిగినటువంటి 32 డిమాండ్లకు లేట్ అయితే ఒక 6 నెలలకు చేస్తామని స్టేట్మెంట్ ఇవ్వండి ప్రభుత్వం, ఒక 2 నెలలకు చేస్తామని స్టేట్మెంట్ ఇవ్వండి. ఏది ఇవ్వకపోతే ఎట్లా అండి? సో దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.